హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే రాజు కంప్యూటర్ ఆర్డర్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ థర్డ్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. థర్డ్ చాప్టర్ వచ్చేసి భూమి. దానిలో సబ్ టాపిక్స్ ఏమేమి వస్తాయంటే భూమి యొక్క అంతర్నిర్మాణం, విజనర్ ఖండచలన సిద్ధాంతం, శిలలలో ప్రధాన రకాలు, వాటి యొక్క విశిష్ట లక్షణాల గురించి తెలుసుకుందాం. యాస్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి థర్డ్ యూనిట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ఈ యొక్క భూమి అనే లెసన్. ఫ్రెండ్స్, మీరు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జియోగ్రఫీ క్లాసెస్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ మనం ఛానల్ బిహెచ్కే రాజు కంప్యూటర్ ఆర్డర్ ఛానల్లో మనం అప్లోడ్ చేయబడుతాను. ప్లేలిస్ట్ ప్రకారం ఉంటాయి. మీరు చూడాలంటే ఫస్ట్ యూనిట్ నుంచి ప్లేలిస్ట్లో ఉంటాయి, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మన ఈ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఉంటుంది. ఈ లెసన్స్ వినేసి మీరు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మెయిన్ పాయింట్స్ రాసుకుంటే మీ యొక్క సిలబస్ అనేది కవర్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, ఎందుకు లేటు మనం లెసన్లోకి వెళ్ళిపోతాం. భూమి అంతర నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భూమి అనేది ఒక అందమైన గ్రహం. దానికి 4500 మిలియన్ల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. అప్పటికే భూమిపై నివసిస్తున్న అనేక జీవరాశులలో కొత్తగా మానవ జాతి చేరి 2 మిలియన్ల సంవత్సరాలు గడిచాయి. మానవునికి పరిమితమైన ఆలోచించటం, విశ్లేషించడం, అనుభవపూర్వకంగా తెలిసిన కొన్ని విషయాలను జ్ఞాపక ముంచుకోవడం అనే సహజ లక్షణాలను అతనికి ఇతర జీవులన్నిటిపైన ఆధిపత్యాన్ని సమకూర్చాయి. అది మానవ నాగరికతకు దారితీసింది. జ్ఞాన సముపార్జన పట్ల మానవునికి ఉన్న నిరంతర జిజ్ఞాస ఫలితంగా సమాజం క్రమక్రమంగా అభివృద్ధి చెందింది. ఆ నిరంతర కృషి ఫలితంగా ప్రపంచాన్ని శాసించే స్థాయికి శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందాయి. ఫ్రెండ్స్, అయితే ఆదిమ మానవుడు మాత్రం తన పరిసరాలలో సంభవించే కొన్ని సంఘటనల పట్ల సంభ్రమాశ్చర్యాలకు లోనై ఉంటాడు. మరి ముఖ్యంగా తను నివసిస్తున్న అటవీ ప్రాంతాలు దగ్ధమైపోవటం, భూకంపాలు, అగ్నిపర్వతాలు, ఉద్వేదనలు సంభవించడం మొదలైన సంఘటనలను అతడి ఊహకు అందనివి. అతని నియంత్రణకు లొంగనిది కావటం వల్ల అతడు అవన్నీ కొన్ని దుష్టశక్తుల ప్రభావంతో సంభవిస్తాయనే అపోహంతో వాటిని సంతృప్తిపరచడం కోసం వాటిని పూజించడం ప్రారంభించాడు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఈ విధంగా జరిగింది. 19వ శతాబ్దం మొదలుకొని 20వ శతాబ్దం తొలి అర్ధం భాగం వరకు స్యూయోన్, జోలీ, జెఫ్రిన్, హోమ్స్, డేలీ, ఇవాన్స్, గుటన్బర్గ్, వండర్గ్రాట్ మొదలైన శాస్త్రవేత్తల అనేక మంది భూమి భూమి యొక్క అంతర్నిర్మాణానికి సంబంధించి విశేష కృషి చేశారు. నేటికి ఈ అంశం శాస్త్రవేత్తలను విశేషంగా ఆకర్షిస్తూనే ఉంది. పారిశ్రామిక విప్లవం సంభవించడంతో మానవుని ఆర్థిక కార్యకలాపాలు గనుల నుండి, ముఖ్యంగా లోతైన గనుల నుండి ఖనిజాలను సేకరించడం, ఖనిజోద్గారణం ప్రాధాన్యత విశేషంగా పెరిగింది. గని యొక్క లోతు పెరిగే కొద్దీ 100 మీటర్ల లోతు వరకు 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతున్నట్లుగా గని కార్మికులతో గుర్తించబడింది. దీని ఆధారంగా భూమి కేంద్రం వద్ద సుమారు 4000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. ఫ్రెండ్స్, అదేవిధంగా 3 శతాబ్దాలుగా పూర్వమే సర్ ఐజాక్ న్యూటన్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త భూమి సగటు సాంద్రత ఉపరితలంపై ఉండే శిలల సాంద్రత కంటే రెట్టింపు ఉంటుందని, కాబట్టి భూమి అంతర్భాగం చాలా ఎక్కువ సాంద్రత ఉన్న పదార్థంతో నిర్మించబడి ఉంటుందని ఊహించాడు. భూమి సాంద్రతను అనుసరించి తయారు చేసిన
గణాంకాల ప్రకారం భూమి సగటు సాంద్రత 5.55 అని, ఉపరితల సాంద్రత 3 కంటే తక్కువని కనుగొన్నాడు. ఈ వివరాల ఆధారంగా అతను భూమి లోతుకు పోయే కొద్దీ క్రమంగా పెరిగే సాంద్రత కలిగిన ఒకదానితో ఒకటి అమరే శిలల పొరలతో ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. అదేవిధంగా భూమి పొరల సంఖ్యను సూయాస్ వంటి మొదటి తరం శాస్త్రవేత్తలు మూడుగా భావించగా, ఆ తర్వాత తరానికి చెందిన గుటెన్బర్గ్ వంటి వారు దానిని నాలుగుగా భావించారు. ఇది ఫ్రెండ్స్, భూమి పొరలను సంఖ్యను సూయాస్ వంటి మొదటి తరం శాస్త్రవేత్తలు 3గా భావించగా, ఆ తర్వాత తరానికి చెందిన గుటెన్బర్గ్ వంటి వారు దానిని 4గా భావించారు. ఫ్రెండ్స్, బాగా వినండి. ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్లో లింక్లో ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రస్తుతం మన భూమి అంతర్నిర్మాణానికి సంబంధించిన గుర్తింపు పొందిన సిద్ధాంతాన్ని గురించి పరిశీలిద్దాం. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం భూగోళ వ్యాసం అనేది 12,704 కిలోమీటర్లు. ఇది అధిక సాంద్రతతో ఉన్న పదార్థంతో నిర్మించబడింది. దాని అంతర్భాగంలో పదార్థం అత్యధిక ఉష్ణోగ్రతతో కలిగి ఉంటుంది. భూమి కేంద్రాన్ని ఆవరించి ఇనుము మరియు నికెల్ లోహాల మిశ్రమంతో కూడిన ఘన రూపంలో ఏర్పడిన గోళం అనేది ఉంది. దానిని అంతర్కేంద్ర మండలం అంటారు. దీని వ్యాసం సుమారుగా 2,496 కిలోమీటర్లు. ఉష్ణోగ్రతకు సుమారు 4,000 డిగ్రీల ఈ అంతరం కేంద్ర మండలాన్ని ఇవే లోహాల మిశ్రమంతో ద్రవ్య రూపంలో ఏర్పడ్డ పొర ఆవరించి ఉంది. ద్రవ రూపంలో ఏర్పడ్డ పొర ఆవరించి ఉంది. దానిని బాహ్య కేంద్ర మండలం అని అంటారు. దాని ఉష్ణోగ్రత రమామి 3,500 డిగ్రీల మందం, సుమారు 2,208 కిలోమీటర్లు ఉంది. 2,208 కిలోమీటర్లు. ఈ కేంద్ర మండలం ప్రాంతం నుండి వేడిమి సంవహన ప్రవాహాల రూపంలో నిరంతరం బయటకు ప్రసరిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది చూసారుగా, ఇక్కడ వచ్చేసి ఇనుము, నికెలు, అదేవిధంగా ఈ ఘన రూపంలో ఏర్పడ్డ యొక్క గోళము, అదేవిధంగా దాని అంతర్కేంద్ర మండలం వ్యాసం వచ్చేసి 2,496 కిలోమీటర్లు. అదేవిధంగా వచ్చేసి ద్రవ రూపంలో ఏర్పడ్డ పొర, అదేవిధంగా బాహ్య కేంద్ర మండలం. అండ్ ఇక్కడ రామి అనేది 3,500 సెంటీగ్రేడ్ మందం సుమారు ఉంటుంది. అదేవిధంగా సుమారు 2,208 కిలోమీటర్లు. ఈ కేంద్ర మండలం ప్రాంతం నుండి వేడిమి సంవహన ప్రవాహాల రూపంలో నిరంతరం బయటికి ప్రసరిస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి చూసారా, ఇక్కడ పొరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి. ఇక్కడ పొరలు వచ్చేసి ఇదో భూ ఉపరితలం, ఇది వచ్చేసి భూ ఉపరితలం, ఇది వచ్చి భూపటలం, ఇది వచ్చేసి ప్రవాహం, ఇక్కడ వచ్చేసి భూమి యొక్క మందం, ఇక్కడ వచ్చేసి లోపల గట్టి కేంద్ర మండలం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారా, దాని యొక్క కిలోమీటర్లు ఏంది అనేది ఇక్కడ ఇచ్చారు, చూడండి. ఫ్రెండ్స్, మీరు వీడియో పాజ్ చేసుకోండి, నిదానంగా చూడండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేదనుకున్నా. అంటే మనం వేగంగా చెప్పితే మన యొక్క చాప్టర్స్ భిన్న అయిపోతాయనే ఉద్దేశంతో నేను ఈ విధంగా మీకు వీడియో ఆపుతున్నాను. పూర్తి చేసుకొని మీరు చూడండి. అదేవిధంగా బాహ్య కేంద్ర మండలాన్ని ఆవరించి ఉండే పైపొరను ప్రవారం అంటారు. ఈ పొరమందం సుమారు 2,880 కిలోమీటర్లు మరియు ఉష్ణోగ్రత వచ్చేసి 20,000 నుండి 35,000 వరకు ఉండవచ్చు అని అంచనా. అదేవిధంగా ప్రావారం అంతటా విస్తరించి ఉష్ణ తరంగాలను భూపటలాల అస్థిరతకు కారణమవుతున్నాయి.
ప్రావారంలోని ఏదైనా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగినట్లయితే అది ఆ ప్రాంతం వ్యాకోచాన్ని కొన్నిసార్లు ఆ ప్రాంతాన్ని కప్పి ఉండే భూపటలం ఉద్ధృతికి దారితీస్తుంది. మరికొన్ని సందర్భాలలో పెరిగిన ఉష్ణోగ్రతలు భూ ప్రవారపు పై పొర కరగటానికి తత్ఫలితంగా సంభవించి అగ్నిపర్వత ప్రక్రియను కారణం కావచ్చు. ఇలా ఇంకా కొన్ని సందర్భాలలో ఉష్ణతరంగాలు మూలంగా స్థానభ్రంశం చెంది ప్రవారశీల ప్రాంతంలోనికి భూపటలంలోనికి కొంత భాగం పొంగవచ్చు. ఉష్ణ ప్రవాహ వ్యవస్థ ప్రభావానికి ప్రవారపు పై భాగం కింద భాగం కంటే ఎక్కువగా మార్పు చెందుతుంది. ఆ ప్రాంతం మెత్తగా మారుతుంది. అదేవిధంగా ఈ బలహీనమైన ప్రవారపు పైభాగాన్ని ఎస్నో ఆవరణం అంటారు. గ్రీకు భాషలో ఎస్తినో అంటే బలహీనమైనది అని అర్థం. ఇది మెత్తగా ఉండే ప్లాస్టిక్ లాగా ఉంటుంది. ఈ పొరపై భూపటలం భాగాలు తేలికగా జరుగుతాయి. భూపటలానికి ఎసైనో ఆవరణమని మధ్య ఉన్న విచ్ఛిన్నతకు మొహరోవిసిక్ విచ్ఛిన్నత లేదా మోహో అని అంటారు. భూమి ఉపరితలం నుండి దీని లోతు ఒకే విధంగా ఉండదు. సముద్ర ప్రాంతంలో ఇది ఉపరితలానికి దగ్గరగా, కొండ ప్రాంతాలలో లోతుగా ఉంటుంది. అంతర్జనిత భూచలనాన్ని ఈ విచ్ఛిన్నతలోనే ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అదేవిధంగా మొహను ఆవరించి ఉండే పై పొరను భూపటలం ఎర్త్ క్రస్ట్ అని కూడా అంటారు. ఈ పొర కఠిన శిలలతో కూడిన 2 నిర్దిష్టమైన ఉపపొరలతో ఏర్పడింది. భూపటలం కింద పొర ఎసైను ఆవరణకు కాండాలతో కూడిన భూపటలపు పై పొర మధ్య ఏర్పడింది. ఈ పొరలోనే శిలలో సిలికాక్, మెగ్నీషియం లతో కూడిన ఖనిజాల విరివిరిగా లభిస్తాయి. కాబట్టి దీనిని సిమ లేదా ఎస్ఐ అంటే సిలికాన్, ఎంఆ అంటే మెగ్నీషియంగా పిలుస్తారు. ఈ పొర బరువైన కఠినమైన బాసాల్ట్ శిలలతో ఏర్పడింది. అదేవిధంగా ఇక భూపటలంపై పొర తేలికైన కింది పొరలలోని శిలల కంటే తక్కువ కాఠిన్యత గ్రానైట్ శిలలతో నిర్మించబడింది. ఈ శిలలో ఎక్కువగా లభించే సిలికాన్, అల్యూమినియంలతో ఏర్పడ్డ ఖనిజాల మూలంగా దీనిని సియల్ లేదా సియాలిక్ పొర అని కూడా అంటారు. అదేవిధంగా మనం ఇప్పుడు భూపటలం మందం ఒక విధంగా ఉండదు. మహాసముద్ర ప్రాంతాలలో సి అంటే వలె సీమ పొర మాత్రమే ఉన్నట్లయితే దాని మందం 7.5 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా సిఎల్ పొరలతో కూడిన కొండ ప్రాంతాలలో దాని మందం సగటు 32 కిలోమీటర్లుగాను, మహోన్నత పర్వత ప్రాంతాలలోనూ ప్రవాహాలు ఇతర బలాలు ప్రభావానికి సీమ పొరలు 2 ప్రభావితం అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భూమి దాని యొక్క అంటే మందాల గురించి తెలుసుకుందాం. భూపటలం ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఈ పటంలో భూపటలం వచ్చేసి సగటుకు 32 కిలోమీటర్లు మందంతో ఉంటుంది. భూ ప్రవాహం వచ్చేసి 2880 కిలోమీటర్ల వరకు మందం ఉంటుంది. అదేవిధంగా ద్రవ బాహ్య కేంద్ర మండలం వచ్చేసి 2208 కిలోమీటర్ల మందం ఉంటుంది. అదేవిధంగా ఘన అంతర కేంద్ర మండలం వచ్చేసి 1240 కిలోమీటర్ల మందం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి పటం. ఈ విధంగా ఇప్పుడు న్యూ పటంలో మళ్ళీ మారింది కొన్ని మెజర్మెంట్స్ కిలోమీటర్లు. దాన్ని బట్టి మనం ఇంటర్మీడియట్ పక్కన వస్తే ఇది అది క్యాలిక్యులేషన్ చేసుకోండి, ఏది దగ్గర ఉంటే అది మనం ఎగ్జామ్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్,
నేను ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లో ఎలా ఉంటే అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ భూమి ఘనపరిమాణం వచ్చి కేంద్రమండలం వచ్చేసి 15%, ప్రవారం వచ్చేసి 84%, భూపటలం వచ్చేసి 1% అనేది ఉంది. అత్యుష్ణ అంతర్భాగం ఉన్న భూమి ఒక పెద్ద కాంతి నిరోధక గోళం కాబట్టి దాని అంతర్నిర్మాణం తెలుసుకోవాలంటే మనం ప్రత్యక్ష, అప్రత్యక్ష, పరోక్ష సాక్ష్యాలను పై ఆధారపడక తప్పదు. భూకంపం సంభవించినప్పుడు భూకంపనాభి నుండి ప్రధానంగా PS లేదా L తరంగాలు రూపంలో శక్తులను విడుదల చేయబడుతుంది. వాటిలో P తరంగాలు ద్రవ మాధ్యమాన్ని ప్రవేశించినప్పుడు వక్రీభవనం చెందుతాయి. S తరంగాలు ద్రవ మాధ్యమం ద్వారా ప్రసరించలేవు. అదేవిధంగా భూకంప తరంగాలు చిత్రాలను పరిశీలిస్తే భూ అంతర్భాగంలో కొన్ని ప్రాంతాలలో P తరంగాలు వక్రీభవనం చెందడానికి, S తరంగాలు కొన్ని ప్రాంతాల్లో నమోదు కాకపోవడానికి గమనించవచ్చు. ఇది మన పరిశీలనలోని సిద్ధాంతంలో పేర్కొన్న ద్రవ్య బాహ్య కేంద్రమండలం. అదేవిధంగా ఉనికి బలపరిచే విషయం. ఈ ద్రవ బాహ్య కేంద్రమండలాన్ని ఇంగ్లీష్ వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చారు చూడు ఫ్రెండ్స్, వాటి గురించి కానీ తెలుస్తుంది. లిక్విడ్ వాటర్ అని కూడా అంటారు. లిక్విడ్ అంటే ద్రవం, అంటే నీటి, అంటే ద్రవ పదార్థం. భూ ఉపరితలాన్ని తాకి ఉన్న ఉల్కలను పరిశీలించినప్పుడు అవి కూడా ఈ సిద్ధాంతంలో పేర్కొన్న విధంగానే ఒక దానిలో ఇంకొకటి అంబరే విధంగా ఏర్పడి వర్తులాక పొరలతో ఏర్పడ్డాయని, వాటిలో పైన పొరే తేలికపాటి పదార్థాలు ఏర్పడిందని, కేంద్రమండలంలో లోహాల మిశ్రమంతో ఏర్పడిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విధంగా ఈ సిద్ధాంతాన్ని విశ్వసనీయమైన అప్రత్యక్ష సాక్ష్యం లభించినట్లు అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెజినర్ ఖండచలన సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. వెజినర్ ఖండచలన సిద్ధాంతం. భూమిపై గల ఖండాలు ఒకదానితో మరొకటి సాపేక్షంగా కదలటాన్ని ఖండచలనం అంటారు. ఖండాలు కదులుతున్నాయి అనే పరికల్పనను మొదటగా 1596 సంవత్సరంలో అబ్రహం ఆర్టివియస్ ప్రతిపాదించగా, ఆ తర్వాత కాలంలో 1912లో ఆల్ఫ్రెడ్ వెజినర్ దానిని పూర్తి స్థాయిలో అభివృద్ధిపరిచాడు. అయితే 1960 దశకంలో విరూపకారక పలక సిద్ధాంతాన్ని ప్రాచుర్యం సాధించి వరకు ఈ వాదాన్ని తగిన వైజ్ఞానిక వివరణ అనేది లభించలేదు. వెజినర్ సిద్ధాంతం ప్రకారం ఖండాలన్నీ ఒకప్పుడు ఒకే భూభాగంగా ఏర్పడి ఉండేవి. ఆ భూభాగాన్ని వెజినర్ పేంజియా అని పిలిచేవాడు. గ్రీకు భాషలో పాన్ అంటే మొత్తం అని, జియా అంటే భూమి అని అర్థం. తర్వాత అవి విడివిడిగా కదులుతూ ప్రస్తుతం ఉన్న స్థానాలకు చేరాయి ఫ్రెండ్స్. ఇదే ఇక్కడ చూసినట్లయితే మీకు వెజినర్ యొక్క సిద్ధాంతం. లారెన్సియా భూభాగం, గోడ్వానా భూభాగం చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ వెజినర్ ఖండచలన సిద్ధాంతాన్ని సమర్థించే అనేక సాక్ష్యాలను ప్రదర్శించాడు. కానీ ఖండాలు తీరరేఖలో ఆకృతిలో ఉన్న పోలికలు ఇరువైపులా లభించే శిలాజాల మినహా ఖండాల చలనాన్ని కలిగించే భౌతిక ప్రక్రియలను గురించి సహేతుకంగా ఆమోదయోగ్యముగా అయిన వివరణతో ప్రతిపాదించడంలో వైఫల్యం చెందాడు. ఇది ఫ్రెండ్స్. ఖండ చలనాన్ని సమర్థించే సాక్ష్యాలను ప్రస్తుతం విరివిరిగా లభిస్తున్నాయి. వివిధ ఖండాల తీర ప్రాంతంలో ఒకప్పుడు కలిసి ఉండేవి అనటానికి సమర్థించే వృక్ష జంతు సంబంధ శిలాజాలు లభిస్తున్నాయి. అదేవిధంగా ఉదాహరణకు చెప్పినట్లయితే చిన్న మొసలి పోలిన మిసోసారస్ అనే మంచినీటి సరీసృపానికి చెందిన శిలాజాలు బ్రెజిల్లో, దక్షిణాఫ్రికా దేశాల తీర ప్రాంతాలలో లభించాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పాంజియా విభజన 130 మిలియన్ల సంవత్సరాలు యొక్క ఆ పాఠం చూడండి. ఇక్కడ ఏ విధంగా ఉండేది అప్పుడు, అంటే ఖండం ఏ విధంగా ఉండేది. ఇది వచ్చేసి ఉత్తర అమెరికా ఖండం, ఇది వచ్చేసి దక్షిణ అమెరికా ఖండం.
ఇక్కడ ఆసియా పలక, ఐరోపా పలక, ఆఫ్రికా పలక, ఇండియా పలక, అదేవిధంగా దక్షిణ అమెరికా పలక, అంటార్కిటికా పలక, ఆస్ట్రేలియా పలక. ఇది ఫ్రెండ్స్ పాత పాంజనియా విభజన తర్వాత 130 మిలియన్ సంవత్సరాల ముందు ఉన్నటువంటి రూపం. ఇప్పుడు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అంటార్కిటికా ఖండాలలో ఒకే కాలానికి చెందిన శిలలలో లిస్టోసోరస్ అనే భూతాల సరీసృపానికి చెందిన శిలాజాలు లభించాయి. ప్రస్తుతం సజీవ సాక్ష్యాలకు కూడా లభిస్తున్నాయి. దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాల తీర ప్రాంతాలలో నేడు ఒకే జాతికి చెందిన జీవులు కూడా కనుగొంటున్నారు. ఆఫ్రికా పశ్చిమ తీరం, దక్షిణ అమెరికా తీర రేఖలను పరిశీలించిన వారెవరూ ఖండ చలన సిద్ధాంతాన్ని కాదనలేరు. అదేవిధంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడాస్కర్, అరేబియా, భారతదేశం, అంటార్కిటికా, ఆస్ట్రేలియా విరివిరిగా విస్తరించి ఉన్న పెర్తో కార్బోనిఫెరస్ కాలానికి చెందిన హిమనీనదాల నిక్షేపాలు ఖండ చలన సిద్ధాంతాన్ని బలపరిచే ప్రధాన సాక్ష్యాలుగా ముఖ్యమైనవి. అదేవిధంగా ఖండాలు ఒకప్పుడు కలిసి ఉండేవని నిరూపించడానికి తగిన ఒకప్పటి హిమనీనదాలు క్రమక్షయం మూలంగా ఏర్పడిన చరాలు, గోళాశ్మ మృత్తిక నిక్షేపాలు కలిసి ఖండచలన సిద్ధాంతాన్ని కేంద్ర బిందువైన గోండ్వానా బృహద్వాండం ఉనికి బలంగానే సూచిస్తున్నాయి. అదేవిధంగా అభ్యంతరాల గురించి తెలుసుకుందాం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఖండచలన సిద్ధాంతాన్ని సమర్థించే భౌతిక సాక్ష్యాలు లభించడం ప్రారంభమైంది. అంతకుముందు ఖండచలన సిద్ధాంతం విజ్ఞాన శాస్త్రజ్ఞుల నుండి విస్తృతమైన విమర్శలు ఎదుర్కొంది. మాదిరి ఖండాలు, సముద్ర భూతలాలు, శిలలు, భూమిని దున్నే నాగలి కదిలాయని వెజినర్ సూచించాడు. ఆ భావనని ఖండచలన సిద్ధాంతానికి ఉన్న ప్రధాన సమస్య. విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఆ వాదనను అంగీకరించలేదు. అదేవిధంగా నిజానికి ఖండాల చలనానికి అవసరమైన శక్తి ఏ విధంగా ఎక్కడి నుండి సమకూరిందో వెజినర్ వివరించకపోవటమే ఈ సిద్ధాంతం ఎదుర్కొన్న అత్యంత ప్రధానమైన సమస్యగా చెప్పవచ్చు. ఫ్రెండ్స్, అసలు ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వారు పేర్కొన్న అభ్యంతరాలను కానీ సాక్ష్యాలను కానీ వెజినర్ పట్టించుకోకపోవడం ఒక సమస్య. సమర్థించినవారు వెజినర్ సూచించినట్లుగా ఖండాలు నీటిలో తేలియాడే పడవల మాదిరి శిలాద్రావపై తేలుతూ తరంగాల ప్రభావంతో చలించినప్పటికీ అవి అంతర్భాగంలో అధిక ఉష్ణోగ్రత మూలంగా ఏర్పడే సంవహన ప్రవాహాలు ప్రభావంతో చలించాయని వెజినర్ గట్టిగా సమర్థించిన ప్రఖ్యాత విజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఆర్థర్ హోమ్ పేర్కొన్నాడు. వెజినర్ భావాలు ఆధునిక రూపంగా పేర్కొన్న నదిగాన యూరోప కారకాల పలకాల సిద్ధాంతం ప్రకారం సముద్ర భూతాల విస్తరణ ప్రక్రియ ద్వారా ఖండ చలనం సంభవిస్తుందని పేర్కొంటారు. ఈ ప్రక్రియలో భాగంగా మహాసముద్రాంతరం రిడ్జ్లు, అదేవిధంగా మిడ్ ఓషియన్ రిడ్జెస్ వద్ద అగ్నిపర్వత క్రియ మూలకంగా కొత్త శిలలు నిరంతరం ఏర్పడుతూ అవి మహాసముద్రం ఆగాధాలు ఓషన్ ఇంచెస్ వద్ద తిరిగి అంతర్భాగాన్ని చేరుకుంటాయి. అదేవిధంగా కార్ల్ సాగన్ 1996 సంవత్సరంలో ఖండచలనం పడవల మాదిరి నీటిపై తేలడం మూలంగా కానీ దున్నే నాగలి మాదిరిగా జరగడం మూలంగా కానీ సంభవించడం లేదని, అది కన్వేయర్ బెల్ట్ పై పదార్థాల కదిలిక మాదిరి సంభవిస్తుందని పేర్కొన్నాడు. ఇది ఫ్రెండ్స్. కార్ల్ సాగన్ ఏం చెప్పాడంటే 1996 సంవత్సరంలో ఖండచలనం పడవల మాదిరిగా నీటిపై తేలడం మూలంగా కానీ దున్నే నాగలి మాదిరిగా కానీ జరగడం మూలంగా కానీ సంభవించడం లేదని, అది కన్వేయర్ బెల్ట్ పై పదార్థాల కదలిక మాదిరిగా సంభవిస్తుందని పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ఇది వెజినర్ ఖండచలన సిద్ధాంతం
ప్రజామో ప్రజామోదం పొందటానికి చాలా సమయం పట్టినప్పటికీ ఇది నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదరించబడుతుందని చెప్పుకోవచ్చు. యాస్పిరెంట్స్ మనకు 3 సబ్ టాపిక్స్ వచ్చేసి శిలలలో ప్రధాన రకాలు, వాటి విశిష్ట లక్షణాల గురించి తెలుసుకుందాం. శిలలలో నిర్మించబడింది కాబట్టి ఘన రూపంలో ఉండే భూ ఉపరితలాన్ని శిలావరణం, గ్రీకు భాషలో లిథియోస్ అంటే శిల అని అర్థం అంటారు. శిలలు ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ ఖనిజాలతో ఉంటాయి. శిలలను నిర్మించే రేణువులు గ్రానైట్ పలకలలో మాదిరిగా దగ్గరగా దట్టంగా కానీ లేదా ఇసుక మాదిరిగా విడివిడిగా ఉండవచ్చు. ప్రకృతి రకరకాల ఆకారాలు, పరిమాణాలు, వాయనాలు, రంగులను ఉన్న శిలలు ఉంటాయి. కొన్ని శిలలు బంగారంగా వెండి వంటి విలువైన ఖనిజాలు కలిగి ఉంటే మరికొన్ని శిలలు అత్యంత కాఠిన్యత ఉంటాయి. గ్రానైట్, బాసాల్ట్ వంటి కఠిన శిలలు నిర్మాణ రంగంలో వినియోగిస్తారు. జిప్సం, బంకమట్టి, సుద్ద వంటి శిలలు మృదువుగా ఉంటాయి. శిలలు అవి ఏర్పడ్డ విధానం, వాటి భౌతిక లక్షణాల ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యాస్పిరెంట్స్ అవి ఏ విధంగా అంటే అగ్నిశిలలని, అదేవిధంగా అవక్షేప శిలలని, రూపాంతర శిలలుగా వర్గీకరించారు. యాస్పిరెంట్స్ ఇప్పుడు మనం అగ్నిశిలల గురించి తెలుసుకుందాం. ఇవి అగ్ని నుండి ఏర్పడ్డ శిలలు. అగ్నిపర్వత క్రియ మూలంగా ఇవి ఏర్పడతాయి. నిర్వచనం తెలుసుకుందాం. యాస్పిరెంట్స్ శిలాద్రవం ఘనీభవించి ఏర్పడే శిలని అగ్నిశిలలు అంటారు. ఏదైతే శిలాద్రవం ఘనీభవించి ఏర్పడే శిలని అగ్నిశిలలు అంటారు. ఇవి భూ ఉపరితలపై ఏర్పడ్డ అతి ప్రాచీన శిలలు కాబట్టి వీటిని ప్రథమ శిలలని కూడా పేర్కొనవచ్చు. అదేవిధంగా ఇప్పుడు అగ్నిశిలలు 2 రకాలుగా విభజించారు. అవి అంతర్గత శిలలు, ఉద్గార శిలలు. అంతర్గత శిలల గురించి తెలుసుకుందాం. ఇవి మాగ్మా ఘనీభవించి ఏర్పడ్డ శిలలు. ఖనిజాలతో నిండిన మాగ్మా ఎసైన ఆవరణ నుండి భూ ఉపరితలం వైపుకు మార్గాన్ని ఆటంకం ఏర్పడ్డ మార్గమధ్యంలో ఘనీభవిస్తుంది. ఈ విధంగా ఏర్పడ్డ శిలలు భూమి ఉపరితలానికి దిగువన ఏర్పడటం వల్ల వాటి అంతర్గత శిలలని అంటారు. ఈ మూతక వయసుతో ఏర్పడి ఉంటాయి. అవి ఏర్పడ్డ పరిస్థితుల ఆధారంగా తిరిగి వాటిని 2 రకాలుగా విభజించవచ్చు. 1 ఏ పాతాళ శిలలు. గ్రీకు భాషలో ప్లూటో అంటే పాతాళ లోకపు ప్రభువు అని అర్థం. ఉపపాతాళ శిలలని కూడా అంటారు. ఇప్పుడు మనం పాతాళ శిలల గురించి తెలుసుకున్నాం. యాస్పిరెంట్స్ పాతాళ శిలలు భూమి ఉపరితలానికి చాలా లోతులో ఉష్ణోగ్రత పీడనాలు ఉపరితలం మీద కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అక్కడ శిలాద్రవం ఘనీభవించినప్పటికీ ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల అక్కడ ఏర్పడే శిలలు పెద్ద స్ఫటికాలతో ఉంటాయి. ఈ శిలలను పాతాళ శిలలని కూడా అంటారు. ఉదాహరణ గ్రానైట్ చెప్పవచ్చు. యాస్పిరెంట్స్ ఇప్పుడు మనం పాతాళ శిలల గురించి తెలుసుకుందాం. భూమి ఉపరితలానికి సమీప లోతులు మాగ్మా ఘనీభవించగా ఏర్పడే అగ్నిశిలలను ఉపపాతాళ శిలలను అంటారు. తక్కువ లోతులో ఏర్పడటం మూలంగా వాటికి పేరు ఏర్పడింది. ఇవి ఏర్పడ్డ ప్రాంతంలో ఉష్ణోగ్రత పీడనాలు పాతాళ శిలలతో పోల్చేటప్పుడు తక్కువగా ఉంటాయి. కాబట్టి శిలాద్రవం తక్కువ సమయంలో ఘనీభవిస్తుంది. కాబట్టి ఈ శిలలలో స్ఫటికాలు అంతకంటే చిన్నగా పరిమాణంలో ఉంటాయి. వీటికి వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి డయోరైట్ అని చెప్పవచ్చు. యాస్పిరెంట్స్ ఇక్కడ పాతాళ శిలలు, ఉపపాతాళ శిలల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఉద్గత శిలల గురించి కూడా తెలుసుకుందాం. ఇవి లావా ఘనీభవించినప్పుడు మూలంగా ఏర్పడతాయి. మాగ్మా ఉపరితలానికి చేరగానే అందులోని వాయువులు వాతావరణంలో కలిసిపోతాయి. అప్పుడు దానిని లావా అని కూడా అంటారు. భూమి ఉపరితలం మీద ఉష్ణోగ్రత పీడనాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి భూపటలలో రంధ్రాలు, అగుళ్ళ ద్వారా బయటపడ్డ లావా ఆయా ప్రాంతాల సమీపంలో అతి తక్కువ సమయంలో ఘనీభవిస్తుంది. అందువల్ల ఈ శిలలతో ఏర్పడే స్ఫటికాలు కంటికి కనపడనంత సూక్ష్మ పరిమాణంలో ఏర్పడతాయి. యాస్పిరెంట్స్ ఈ శిలలు గాజు వలె నునుపుగా అంటే కచేవనంతో ఏర్పడతాయి. ఉదాహరణ వచ్చేసి బాసాల్ట్. యాస్పిరెంట్స్ అదేవిధంగా మనం అగ్నిశిలల విశిష్ట లక్షణాల గురించి తెలుసుకుందాం.
ఈ శిలలు పెద్ద పరిమాణంలో ముద్దగాను కఠినంగాను ఉంటాయి. ఇవి అగ్నిపర్వత క్రియ మూలంగా ఏర్పడతాయి కాబట్టి వాటిలో శిలాజాలు ఉండవు. వీటిలో అనేక బీటలు అతుకులు ఉంటాయి. అదేవిధంగా ఈ శిలలలోని అణువులు అతి దగ్గరగా ఒత్తబడి ఉంటాయి కాబట్టి ఇవి అప్రవేశ యోగ్యమైనవిగా ఉంటాయి. యాస్పెన్స్ అంటే అగ్నిశిలల యొక్క విశిష్ట లక్షణాలు అంటే ఇవి. ఈ 4 గురించి తెలుసుకోవాలి యాస్పెన్స్. అదేవిధంగా ఇక్కడ అవక్షేప శిలలు లేదా స్థరిత శిలల గురించి తెలుసుకుందాం. మనం అవక్షేప శిలలు స్థరిత శిలల గురించి తెలుసుకుందాం యాస్పెన్స్. క్రమక్షయ కారకాలైన నదులు, పవనం, అంతర్భోజలం, హిమనీ నదాలు, మహాసముద్ర తరంగాలు, ప్రవాహాలు, ఇసుక, ఒండ్రు బంకమను, ఒకప్పటి జీవరాశులు, అస్థిపంజర అవశేషాలు మొదలైన అవక్షేపాలు, బహిరంగ మైదానం, లోయ తలాలు, ప్రవాహాలు, సరస్సులు, భూతలాలు, మహాసముద్ర భూతలాల రేణువులుగా నిక్షేపిస్తాయి. ఈ రేణువులు అవక్షేపల రసాయన పదార్థాలలో మేళవించబడతాయి. అవక్షేపాల బరువుకు వాటి కింద భాగంలో రేణువులుగా దగ్గరగా సంఘటితమవుతాయి. ఈ విధంగా అవక్షేపాలు అనేక రాతి పొరలుగా ఏర్పడ్డాయి. అట్టి శిలలను అవక్షేప శిలలు లేదా స్థరిత శిలలని కూడా అంటారు. స్థిరం అంటే పొర, స్థరిత అంటే పొరలు కలిగిందని అంటారు రెస్పాన్స్. పొర అంటే ఏమిటి? స్థిరత అంటే పొరలు కలిగిందని. భూ ఉపరితలంపై మనకు కనపడే అవి ఏర్పడ్డ విధానాన్ని అనుసరించి అవక్షేప శిలలు 3 రకాలుగా వర్గీకరించారు రెస్పాన్స్. వాటి గురించి తెలుసుకుందాం. ఇవి శకల మాయ అవక్షేప శిలలు, జీవ సంబంధ లేదా కార్బనిక అవక్షేప శిలలు, రసాయనిక అవక్షేప శిలలు. ఇప్పుడు మనం మాయ అవక్షేప శిలల గురించి తెలుసుకుందాం యాస్పెన్స్. ఇవి వివిధ ఆకారాలు, పరిమాణాలు కలిగి గోళ శిలలు, అల్పశిల ఖండాలు, గులకరాళ్ళు, గ్రావి, ఇసుక, ఒంటు బంకమట్టి మొదలైన శిలల ఖండాలతో ఏర్పడతాయి. ఈ శిలలు సంఘటన ఆధారంగా ఇవి 3 విధానాలుగా విభజిస్తారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం యాస్పెన్స్. అవి వచ్చేసి మృత్తిక సంబంధం. మృత్తిక సంబంధం అంటే శిలలు ఒండ్రు బంకమట్టితో అణువులతో ఏర్పడ్డవి. వాలుకామాయ శిలలు అంటే ఇసుక రేణువులతో ఏర్పడ్డాయి. కాంగ్లా మారెట్ వచ్చేసి అతకబడ్డ రాతి ముక్కలతో ఏర్పడ్డాయి యాస్పెన్స్. ఈ మృత్తిక సంబంధం, వాలుకామాయ సంబంధం, కాంగ్లా మారెట్ సంబంధం ఇవి ఏ విధంగా ఏర్పడ్డాయని నేను మీకు అండర్లైన్ చేస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను యాస్పెన్స్. మన యొక్క లెసన్స్ నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మృత్తిక సంబంధ శిలల గురించి తెలుసుకుందాం. ఇవి బంకమట్టి పెచ్చులు లేదా ఒండ్రు అణువులు సంఘటితమైనందువల్ల ఏర్పడి తేలికగా సూక్ష్మ రేణువులతో కూడిన పలచని పొరలుగా విడిపోతాయి. ఉదాహరణ సేల్ అని కూడా అంటారు యాస్పెన్స్. అంటే రేపు అడగచ్చు మృత్తిక సంబంధ శిలలకు సంబంధించినటువంటి ఉదాహరణ ఏంటి అని అడిగినప్పుడు మన సేల్ అని పట్టాల్సి వస్తుంది యాస్పెన్స్. వాలుకామాయ శిలలు. ఈ శిలలు ఇసుక రేణువులు ఒత్తుగా మేలువించడం వల్ల ఏర్పడతాయి. వీటి ఉదాహరణ ఇసుకరాయి యాస్పెన్స్. అదేవిధంగా ఇప్పుడు కాంగ్లా మారెట్ అంటే కాంగ్లా మారెట్ వివిధ పరిమాణాల కలిగిన బొమ్మరాళ్ళు నిశిభం సంఘటితమైనందున ఏర్పడతాయి. ఇవి కాంగ్లా మారెట్ అనేది వివిధ పరిమాణాలను కలిగిన రాళ్ళములు మిశ్రమం అనేది సంఘటితం అవడం వల్ల ఏర్పడతాయి. సాధారణంగా ప్రవాహాలు తలనాల పైన ఇది మనకు కనపడతాయి. అయితే ఈ శిలలు రాతి ముక్కలు మనదేలిన పదునైన అంచులతో ఉన్నప్పుడు వీటిని బ్రేక్సియా అని కూడా అంటారు. అదేవిధంగా ఇప్పుడు 3 జీవ సంబంధమైన కార్బనిక అవక్షేపాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఒకప్పటి జీవరాశులు అస్థిరంగా అవశేషాలతో ఏర్పడిన అవక్షేప శిలలతో జీవ సంబంధమైన లేదా కార్బనిక అవక్షేప శిలలతో ఉంటాయి. ఇవి వివిధ రకాల మూలాధారాలతో కూడి ఉన్నాయి. ఇప్పుడు జీవ సంబంధ కార్బనిక శిలలు వాటి యొక్క మూలాధారం ఏందని ఈ యొక్క పట్టికలో తెలుసుకుందాం యాస్పెన్స్.
పిత్తిక లేదా సున్నప్రాయి అనేది దాని యొక్క మూలాధారం వచ్చేసి ప్రబల విసర్జాలు లేదా శరీర అవశేషాలు వీటి యొక్క మూల ఆధారం. గుల్న వంటి సున్నప్రాయి దేనికి ఆధారం అంటే కర్పరాలు ప్రవాలాలు. అదన కాక్వినాకు వచ్చేసి మూలాధారం వచ్చి కర్పరాల ముక్కలు. శుద్ధకు వచ్చేసి చాక్ వచ్చేసి సూక్ష్మ జీవులు. అదే వచ్చేసి బొగ్గుకు వచ్చేసి వృక్షాలు, వృక్ష సంబంధ పదార్థాలు దశల వారీగా బొగ్గు మార్పు చెందుతాయి. దశలు కార్డమ, పిట్టు, బొగ్గు. ఈ విధంగా మూలాధారంతో ఈ బొగ్గు అనేది ఏర్పడుతుంది యాస్పిరెంట్స్. ఇప్పుడు మనం రసాయన అవక్షేప శిలల గురించి తెలుసుకుందాం. రసాయన అవక్షేప శిలలు. రసాయన అవక్షేప శిలలను భూమిపై పైభాగంలో శిలల పొరలోని రసాయనాలు అవపాతం చెందటం మూలంగా కానీ నీటిలో ద్రవ రూపంలో తేలియాడే రసాయనాలు అవపాతం చెందటం వల్ల కానీ ఏర్పడతాయి. సోడియం క్లోరైడ్ ద్రవణం ఆవిరైనందువల్ల మనం నిత్యం ఉపయోగించే టేబుల్ సాల్ట్ ఉప్పు, కాల్షియం సల్ఫేట్ ద్రావణం ఆవిరైనందువల్ల జిప్సం తయారవుతాయి. పరిశోషణం వల్ల ఏర్పడే పదార్థాలు కాబట్టి వీటిని పరిశోషితాలు అని కూడా అంటారు యాస్పిరెంట్స్. అదేవిధంగా కాల్షియంతో కూడిన శిలలు కార్బన్ డైఆక్సైడ్ కరిగిన వర్షపు నీటితో తడిసినప్పుడు రసాయన చర్య జరిగి కాల్సైట్ శిల ఏర్పడుతుంది. ఇది కాల్షియం కార్బోనేట్ పదార్థమే. అంతర్భోజాలం ఈ శిలలు కరిగించి ద్రవ రూపంలో వేరే ప్రాంతాలకు తరలిస్తుంది. ఆ సందర్భాలలో అది కండరాలలోని స్రవిస్తుంది. అందులోని నీరు ఆవిరై మూడశిలలు, పుట్టశిలలు, స్తంభాలు మొదలైన శిలా స్వరూపాలు ఏర్పడతాయి. ఇట్టి రసాయన అవక్షేప శిలలను టావెరెంట్స్ అని కూడా అంటారు యాస్పిరెంట్స్. ఇప్పుడు మనం ఒక కట్టెలోని వృక్ష కణాలను ఒక్కొక్కటి తొలగిస్తూ దాని స్థానంలో రసాయన పదార్థాలు నిక్షేపించటం వలన మూలంగా దాని స్థానంలో అదే ఆకారంతో ఏర్పడి మరొక రకానికి చెందిన రసాయన అవక్షేపాలను ఓసినీకృత దారువు అని కూడా అంటారు యాస్పిరెంట్స్. అవక్షేప శిలల విశిష్ట లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శిలలు పొరలుగా ఏర్పడతాయి. ఈ పొరలను స్థారాలని లేదా సంసారాలని, అందువల్ల ఈ శిలలు స్థిరత శిలలని కూడా అంటారు. అదేవిధంగా కొన్ని అవక్షేప శిలలు సంస్థారిత మీద తరంగ గుర్తులుగా పాదముద్రలు కనపడతాయి. అక్కడక్కడ జియోడ్ శిలాజాలు లభిస్తాయి. ఈ శిలలు అగ్నిశిలలు, రూపాంతర శిలలంతా కఠినంగా ఉండవు. అదేవిధంగా ఇసుకరాయి వంటి అవక్షేప శిలలు తనకు సహజంగా సంప్రప్తించిన జలశోషణం, జలబంధన, భూజల లక్షణాల భూజల ఆధారాలు ఎక్కువగా ఉంటాయి యాస్పిరెంట్స్. ఇవి మనకు అవక్షేప శిలల యొక్క విశిష్ట లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం రూపాంతర శిలల గురించి తెలుసుకున్నాం యాస్పిరెంట్స్. రూపాంతర శిలలు అగ్నిశిలలు కానీ అవక్షేప శిలలు కానీ భూ ఉపరితలంపై నుండి లోతుగా కూరుకుపోయి అక్కడి అధిక పీడనానికి గురి కావటం వల్ల లేదా వాటి సమీపంలో పెద్ద మొత్తంలో మాగ్నా పోగై ఉన్నట్లయితే దాని ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, అధిక పీడనాల ప్రభావంతో ఆ శిలలు సంభవించి మార్పుల మూలంగా అవి రూప విక్రియ చెందుతాయి. దీని మూలంగా ఆ శిలావలయం ఖనిజాల సంభవించి మార్పుల ఫలితంగా శిలలో కొత్త లేదా భౌతిక రసాయన లక్షణాలు సంతరించుకొని ఉంటాయి. రూప విక్రియ అంటే లక్షణాలు సంతరించుకుంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. రూప విక్రియ అనేది ఏ విధంగా? రూప విక్రియ అత్యధిక పీడనం మూలంగా సంభవించినట్లే దానిని ఘోర విద్యుత్ రూపాంతర ప్రాప్తి అంటారు, లేదా గతిశీల రూపాంతర ప్రాప్తి అని కూడా అంటారు. ఒకవేళ రూప ప్రక్రియ అత్యధిక వేడిమి వల్ల సంభవించినట్లు దాన్ని
తాప్తి రూపాంతర ప్రాప్తి, స్పర్శ రూపాంతర ప్రాప్తి అని కూడా అంటారు. అదేవిధంగా రూపక్రియ భూపటలానికి చెందిన విశాల ప్రాంతంలో పై రెండు కారణాలు సంయుక్త ప్రభావంతో సంభవించినట్లయితే ప్రాంతీయ రూపాంతర ప్రాప్తి అని కూడా అంటారు యాస్పిరెంట్స్. ఇక్కడ మనకు ఉదాహరణలు ఇచ్చారు, వాటి గురించి తెలుసుకున్నాం యాస్పిరెంట్స్. ఇక్కడ శిలలు రూప విక్రియకు ముందు, రూప విక్రియక తర్వాత. అగ్నిశిలలు వచ్చి గ్రానైట్తో ముందుంటాయి, తర్వాత గ్రానైట్ నీస్ పొరలుగా ఏర్పడ్డాయి. గ్రానైట్ సిట్టు పట్టికలుగా కలిగి ఉంది. ముందు అవక్షాప్ శిలలు, వాటిని ముందు సెల్ అని, ఇసుకరాయిని, సున్నప్రాయిని, బొగ్గని అంటారు. తర్వాత పలకరాయి, క్వార్జస్, పాలరాయి, గ్రాఫైట్, వజ్రం, ఖనిజం అని అంటారు. ఇది యాస్పిరెంట్స్. ఈ పట్టిక ద్వారా రూపాంతర ప్రక్రియకు ముందు, రూపాంతర ప్రక్రియ తర్వాత గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు రూపాంతర శిలలు విశిష్ట లక్షణాల గురించి తెలుసుకుందాం. ఈ శిలలు చాలా కఠినంగా ఉంటాయి యాస్పిరెంట్స్. నీటి శిలాజాలను అరుదుగా లభిస్తాయి. కొన్ని రూపాంతర శిలలు తేలికగా ముదురు రంగు పట్టికలు ప్రత్యామ్నాయాల వరుసలో ఏర్పడతాయి. ఈ శిలలు పొరలుగా ఏర్పడి పెద్ద స్ఫటికాలుగా కనపడతాయి. అదేవిధంగా ఈ పొరలు సాధారణంగా ఛిద్రాలు, రంధ్రాలు ఏర్పడవు. అందువల్ల ఆ ప్రవేశ యోగ్య శిలలైతే వీటిలో కొన్ని చోట్ల విదాలనాలు, అదేవిధంగా పొడవైన చీలికలు ఉంటాయి. వీటిలో మాత్రం జలం లభించవచ్చు. ఇది యాస్పిరెంట్స్. మనకు భూమి గురించి మొత్తం కంప్లీట్ అయింది. నమూనా ప్రశ్నలు ఎలా ఉంటాయని. ఇది ఇక్కడ కొన్ని క్లూ వర్డ్స్ ఇచ్చారు యాస్పిరెంట్స్, వాటి గురించి చూడండి. ఇక్కడ క్యూయల్ సియోల్ అంటే ఏమిటి, సీమ అంటే ఏమిటి, అసైన ఆవరణం అంటే ఏమిటి, ప్రవారం అంటే ఏమిటి, యోహం అంటే ఏమిటి, భూకేంద్ర మండలం అంటే ఏమిటి, పేంజీ అంటే ఏమిటి, కాళ్ళ సగన్ అంటే ఏంది, శిలలు అంటే ఏమిటి, అగ్నిశిలలు అంటే ఏమిటి, అవక్షాప్ శిలలు, రూపాంతర శిలలు, వీటన్నిటి గురించి మనం ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం యాస్పిరెంట్స్. ఇంతటితో మనకు భూమి, దానికి సంబంధించినట్టు సబ్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి యాస్పిరెంట్స్. ఓకే, ఇంతకు ఈ లెసన్ కంప్లీట్ అయింది. ఓకే, బాయ్ యాస్పిరెంట్స్. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానని కోరుకుంటూ మీ BHK రాజు ఛానల్ తరపున కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.